హలో దోస్తులు, అందరు ఎట్లున్నారు? మస్తున్నారా? నేను కూడా మస్తున్నా, మీరు కూడా మస్తున్నారని అనుకుంటున్నా. ఇవాళ మన ఛానల్లో అయితే ఒక కొత్త గేమ్ అయితే స్టార్ట్ చేసిన. అదేంటో లేట్ చేయకుండా చూసేద్దామంటే ఏం చేయాలి? మీరు కూడా లేట్ చేయకుండా ఒక లైక్ కొట్టాలి. ఫస్ట్ లైక్ కొట్టాలి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇక లేట్ ఎందుకు చెప్పేద్దామా? ఆ గేమ్ ఏంటిదో? పొడుపు కథలు అనమాట. ఇవి మన అమ్మమ్మ నానమ్మ మనం చిన్నగా ఉన్నప్పుడు అయితే మస్తు చెప్పేటోళ్ళు మనకు. మనం మస్తు ఆలోచించేది, అరే దీనికి ఆన్సర్ ఏంటిది అని. వాళ్ళు చెప్పకపోయేది, మీరే ఆలోచించి చెప్పురు అంటే మస్తు పదన పెట్టేది బుర్రకైతే. ఇక మస్తు సేపు ఆలోచించేది. కొన్ని అయితే చెప్పేది, కొన్ని చెప్పకపోయేది. ఇవన్నీ తీసుకొని మళ్ళీ ఫ్రెండ్స్ దగ్గర చెప్పేది. నేను ఒక శాస్త్రాలు అనేటోళ్ళు అప్పుడు చిన్నప్పుడు అమ్మమ్మ నానమ్మ వాళ్ళైతే. ఇప్పుడైతే పొడుపు కథలు అంటారు. మేమైతే నానమ్మ కాదు బాపమ్మ అని అనేటోళ్ళం, మా నానమ్మని. ఇంకా అవన్నీ అయితే తీసుకుపోయి చెప్పి, మీకు తెలిసిన వాళ్ళు అయితే సపరేట్ కూకుర్రు, సైలెంట్గా ఉండుర్రి అని చెప్పేసి కూడా చెప్పేటోళ్ళము ఫ్రెండ్స్కి. ఇంకా ఇలా వింటుంటే ఈ స్టోరీ మీకు ఎవరైనా మీ ఫ్రెండ్స్ గుర్తొస్తే వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయిర్రి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఒక పొడుపు కథ చెప్తాను నేను. మీకు ఆన్సర్ తెలిసిన వాళ్ళు అయితే కమెంట్ చేయండి, కమెంట్లో వీడియోకి లైక్ చేయండి. ఇది చాలామందికి నచ్చుతుందంటే ఇది ఇట్లనే కంటిన్యూ చేద్దాము. మన పిల్లలైతే ఇప్పుడైతే ఇవన్నీ మిస్ అవుతుండ్రు. అసలు ఆ పిల్లలకి ఇవన్నీ తెలియదు. మనం చిన్నగా ఉన్నప్పుడు అయితే మస్తు గేమ్లు ఆడుకునేటోళ్ళం బయట. అసలు టీవీలు ఫోన్లు అనేటివి అసలు చాలా అంటే చాలా తక్కువ. ఫోన్లు అయితే ఇంకా నాకు తెలిసి అప్పుడు అసలు లేవు అనుకుంటా నేను చిన్నగా ఉన్నప్పుడు. మా పిల్లలకైతే ఇప్పుడు మొత్తం టీవీ ఫోను ఇవే అయిపోయినాయి. లేదంటే ఏదైనా ఒక గేమ్లో జాయిన్ చేయడము, టైం టు టైం 4 to 6, 6 to 8, 10 to 9, 9 to 10 అన్నట్టు టైమింగ్స్ ఒక 1 hour మాత్రమే. మనమైతే ఆడుకోవడానికి పోతే ఎప్పుడు వచ్చేదో తెలియదు, అంత ఆడుకునేది. అసలు ఎంత బాగా ఆడుకునేది మేము చిన్నప్పుడు అయితే. చాలా అంటే చాలా ఆడుకునేది. షార్పత్తా అని, కబడ్డీ అని, ఖోఖో అని, రింగ్ బాల్ అని, ఇవన్నీ. ఇంకా ఉష్కెల ఒక చిన్న చీపురుళ్ళ కానీ కట్టెపుల్ల కానీ పెట్టి ఇట్లా కళ్ళు మూసుకొని అవన్నీ గేమ్స్ మీకు ఎవరికైనా గుర్తున్నాయా? కచ్చకాయలు అని చెప్పేసి ఇవన్నీ ఆడుకునేటోళ్ళం. మీకు ఎవరికైనా గుర్తున్నాయా ఇవి? మీకు ఎవరికైనా పాత రోజులు గుర్తొచ్చినాయా? ప్లీజ్ గుర్తొస్తే లైక్ చేయండి వీడియోకి. మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. ఈరోజు నేను అడుగుతున్న పొడుపు కథ అయితే, ముగ్గురు దొంగలు ఉంటారు. ఒకరి వెంట ఒకరు పరిగెడుతూనే ఉంటారు, కానీ ఒకరికొకరు దొరకరు అనమాట. ఇది ఆన్సర్ తెలిస్తే మీరు కమెంట్లో కామెంట్ చేయండి. ఇది ఒక 50 లైక్స్ వస్తే, ఒక 50 కమెంట్స్ వస్తే అందులో నుంచి కమెంట్ చేసిన వాళ్ళ పేరైతే లక్కీ డ్రాగా తీసి నేను వాళ్ళకు ఒక శారీ గిఫ్ట్ అయితే పంపిస్తాను. ఖచ్చితంగా కమెంట్ చేయండి, ఎవరు మిస్ చేసుకోకండి. నేనైతే ఖచ్చితంగా ఈ వీడియోకి 50 లైక్స్ వస్తాయని అనుకుంటున్నాను. కమెంట్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ పేర్లు అయితే చిట్టీలు రాసేసి డ్రా తీస్తాను. ఆ వెళ్ళిన వాళ్ళకైతే ఖచ్చితంగా ఒక శారీ అనేది అయితే పంపిస్తాను. బ్యూటిఫుల్ శారీ అది శారీ అయితే గిఫ్ట్గా పంపిస్తాను. లేట్ చేయకుండా కమెంట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ. బాయ్.